ఈ రోజున ప్రతి మనిషి తన జీవించే జీవితం ఒక భయానకమైనటువంటి జీవితం. రోజు ప్రారంభించడం భయంతో ప్రారంభిస్తున్నాడు. ముగించడం భయంతోనే ముగిస్తున్నాడు. కొంతమంది వారి జీవితాల్లో ఈ భయాన్ని బట్టి నిద్ర పట్టలేనటువంటి పరిస్థితి, ఏదో తెలియని కలవరం, ఏదో తెలియని ఆందోళన. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటి? ఎందుకు మానవుడు ఇంత భయానికి గురవుతున్నాడంటే మానవుడు చేస్తున్నటువంటి పాపం. ఈ మానవుడు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టే మానవుడు ఒక రకమైనటువంటి భయానికి గురైపోతున్నాడు. అయితే ఈ పాపపు బంధకాల్లో నుంచి, ఈ పాపంలో నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలి? పాపరహితుడైనటువంటి దేవుని దగ్గరికి రావాలి. ఈ రోజున ప్రతి మానవులు తమ యొక్క పాపాలను పోగొట్టుకోవడం కోసం ఎన్నో స్థలాలు దర్శిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నారు, ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నారు. అయితే పాపరహితుడైనటువంటి దేవాతి దేవుని దగ్గరికి రానంత వరకు కూడా మీ యొక్క పాపాల్లో నుంచి ఎంత మాత్రం కూడా విడుదల పొందడానికి అవకాశం లేదు. మనందరి పాపాల నిమిత్తం, ముఖ్యంగా మనం చేసినటువంటి ప్రతి పాపాల్లో నుంచి మనకు విడుదల పొందడం కోసమే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించి మనందరి కోసం తన యొక్క రక్తాన్ని ధారపోశారు. ఆ రక్తంలో మన యొక్క పాపాలు కడుక్కోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఆయన అంత గొప్ప త్యాగాన్ని చేశాడు. ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నీవు నీ పాపపు జీవితంలో నుంచి విడుదల పొందడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నా నీ వల్ల అవ్వట్లేదా? అయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంది. ఏమనంటే, నేను నిన్ను విమోచించున్నాను గనుక భయపడొద్దని. ఆ దేవుని దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వస్తావో నీకున్నటువంటి ప్రతి పాపపు బంధకాల్లో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ పాపంలో నుంచి నువ్వు బయటికి రావాలంటే అది ఎంత మాత్రం కూడా నీ వల్ల అయ్యేటువంటి పని ఎంత మాత్రం కాదు. ఎప్పుడైతే ఆ దేవుని దగ్గరికి, ఆ దేవాతి దేవుని దగ్గరికి నువ్వు వచ్చి నువ్వు చేస్తున్న ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటావో దేవుడు తప్పనిసరిగా వాటన్నిటి నుంచి విడుదల చేస్తాడు. నీకున్నటువంటి సమస్యలు ఏమన్నా, నీకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమన్నా, వాటన్నిటిని కూడా దేవుని దగ్గర నువ్వు ఒప్పుకున్నట్లయితే కనుక దేవుడు వాటన్నిటి నుంచి నీకు విడుదల దయచేసి నీకు గొప్ప మనశ్శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. ఒకవేళ ఇంతవరకు కూడా ఒక పాపపు జీవితాన్ని జీవిస్తూ ఆ బంధకాల్లో నుంచి విడుదల పొందడానికి నీ వల్ల అవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఈ మాటలు వింటున్నట్లయితే కనుక ఆ దేవాతి దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నిన్ను విమోచించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక నువ్వు ఎంత మాత్రం కూడా భయపడకుండా ఆ దేవాతి దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు వాటన్నిటి నుంచి నీకు విడుదల దయచేస్తారు. కనుక మీరందరూ కూడా పాప బంధకాల నుంచి విడుదల పొంది దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.